పూర్తి స్థాయిలోని ముఖ్య అంశాలు. గురుచరిత్ర. ఆవిడ గురుడు ప్రసాదంగా వాటిని భుజించింది. కాలక్రమాన ఆవిడకు 2 కుమారులు వెంటనే కలిగారు. పెద్దవాడికి 7వ సంవత్సరం రాగానే ఉపనయనం చెయ్యాలని తల్లిదండ్రులు ఆలోచన చేశారు. బ్రహ్మోపదేశానికి ముందుగానే ఉన్నట్టుండి పిల్లవాడు చనిపోయాడు. ఆ శాంత తన కుమారుడి శరీరాన్ని శవ సంస్కారానికై ఇవ్వక దాన్ని తన ఒడిలో పెట్టుకొని ఎంతగానో విలపించింది. శ్రీగురుడిని దుఃఖములో నిందించింది కూడా. కుమారుడి శవంతో తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైంది. అందరూ ఆవిడ నిర్ణయానికి విస్తుపోయారు. ఆవిడ కొడుకు శవాన్ని తీసుకొని తాను ప్రాణం వదలాలని సంగమానికి వచ్చింది. జనులందరూ ఆవిడ వెనక బయలుదేరి వచ్చారు. ఆయన దీవెనల వల్లనే కదా నీకు పుత్రుడు కలిగింది. పుత్రుణ్ణి ప్రసాదించిన వారు తిరిగి కుమారుడిని బ్రతికించలేరా? అందుచేత దుఃఖాన్ని దిగమింగి గుర్రు దగ్గరికి వెళ్ళి ఆయననే యాచించుకో, ఆయన అన్నింటికీ సమర్థులు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మచారి మరెవరో కాదు, శ్రీగురుడే. గంగాధర శాంతులు కుమారుడి శవాన్ని తీసుకొని భీమా అమరజా నది సంగమానికి వచ్చారు. శ్రీగురుడు నివసించే ఉదంబర వృక్షం దగ్గరకు వచ్చి శవాన్ని అక్కడుంచి గురుడు దర్శనానికై ప్రార్థించారు. అడవిలో శవాన్ని పెట్టుకుని ఉదంబర వృక్షం క్రింద కూర్చొని గురుడిని 1000 విధాలా ప్రార్థించారు. పిల్లవాడు చనిపోయి అప్పుడే 3 రోజులయ్యింది. ఇన్ని రోజులు ఏడ్చి ఏడ్చి ఆమెకు శోష వచ్చి మగధలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మీ ముహూర్తంలో ఆవిడకు కలలో శ్రీగురుడు దర్శనమిచ్చి, అమ్మా, నన్నెందుకు అనవసరంగా నిందిస్తావు? నీ కుమారుడికి ఏమీ కాలేదు, చూడు, బాగా నిద్రపోతున్నాడు, నేను నిద్ర నుండి లేపుతాను చూడు అంటూ విభూతిని పిల్లవాడు శవం మీద వేసి వాడి నాసికారంధ్రాల్లోకి ఊపిరి పోశారు. తర్వాత ఆమెతో, ఇకపై మీరంతా సుఖంగా ఉండండని దీవించి అదృశ్యమయ్యారు. శాంత కల నుండి మేల్కొని పిల్లవాడిని చూచింది. అప్పుడే వాడు నిద్ర నుండి లేస్తున్నట్టు లేచి, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడిగాడు. తాను చూస్తున్నది కలో నిజమో ఆవిడకు అర్థం కాలేదు. అమ్మా, నిజంగా నాకు ఆకలిగా ఉంది అని మళ్ళీ అడిగాడు. కుమారుడు నిజంగా తిరిగి జీవించాడని శాంతా గంగాధరులు సంతోషంలో మునిగిపోయారు. ఓం శ్రీ దత్తాయ నమః.